నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. ప్రతి స్టూడెంట్ అండి ఇప్పుడున్న నోటిఫికేషన్లో ఎస్ఐ కానిస్టేబుల్ సెలక్షన్స్ కోసం ఏం వదులుకోవాలి అసలు? మంచి క్వశ్చన్ అండి. ఆస్పిరెంట్స్ టచ్ స్క్రీన్ మొబైల్ ఒక 6 నుంచి 8 నెలలు పక్కన పెట్టేస్తే సగం ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరికిపోతుంది. చిన్న చిన్నవి మన లైఫ్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్స్ క్రియేట్ చేస్తాయి. సోషల్ మీడియాలోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, 1 మినిట్ వర్క్ కోసం మొదలు పెడతాము, అది తెలియకుండా 1/2 అవర్ కిల్ చేసేస్తుంది. ఆ 1/2 అవర్ ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ 1/2 అవర్ లేదా 1 అవర్ మన మైండ్ మీద ఉంటుంది. మీరు పడుకునే ముందు ఒక 1/2 అవర్ మొబైల్ చూసి వెంటనే పడుకోవాలి అని అనుకుంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కావాలంటే చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ మైండ్లో ఆ మెటబాలిజం అనేది హైలోకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే హైకి వెళ్ళిందో మీ బాడీ రెస్ట్ కోరుకోదు. సేమ్ మీరు ఒక క్వశ్చన్ పేపర్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనన్నా, లేదా కాన్సన్ట్రేషన్ తోటి మనం ఏదైనా కంటెంట్ చదవాలి అనన్నా, దానికంటే ముందు మనం చేసిన యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కానీ ఎక్కడైనా రీల్స్ చూశారు, సాంగ్స్ చూశారు, మంచి ఫైట్ సీన్స్ చూశారు. సో అవన్నీ ఏంటి అని అంటే మైండ్కి చాలా ప్లెజెంట్గా హైలోకి వెళ్ళేటటువంటి కంటెంట్. అవును, మైండ్ ఎప్పుడు కంపేర్ చేస్తుంది. అది చూసిన తర్వాత మీరు వచ్చి సబ్జెక్ట్ రిలేటెడ్గా డేటా చదవాలి అనన్నా, ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయాలి అనన్నా, ఏ వర్సెస్ బీని కంపేర్ చేసుకుంటే ఏ హైలో ఉంది కాబట్టి బీని మనం యాక్సెప్ట్ చేయదు. కాబట్టి సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. ఫ్రెండ్స్, పార్టీలు, లేట్ నైట్ కాల్స్, వాళ్ళ ఏజ్ అలాంటిది. అవును, సో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ బట్ నిజం అదే, అంటే వన్స్ ఒకటి ఏదైనా ట్రిగర్ అయింది అని అంటే ఆటోమేటిక్గా దాని వైపు అన్ని షిఫ్ట్ అయిపోతాయి. డైరెక్షన్ మారిపోతుంది. సో ఏజ్, అన్మ్యారీడ్ కాబట్టి ఆటోమేటిక్గా ఆపోజిట్ జెండర్కి అట్రాక్ట్ అవుతారు. సో లేట్ నైట్ కాల్స్, వీడియో కాల్స్ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. మైండ్ చాలా డివేట్ అయిపోతూ ఉంటుంది. పర్పస్ అనేది సర్వైవ్ అవ్వదు. కాబట్టి లేట్ నైట్ కాల్స్ మాట్లాడటం ఆపేసేయాలి. పార్టీలు, వీకెండ్ పార్టీలు ఆపేసేయాలి. మొబైల్ ఫోన్స్లో, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం అనేది తగ్గించాలి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి ఒక 1 hour బాడీని యాక్టివేట్ చేసుకోవడానికి, ఈవెంట్స్కి ప్రిపేర్ అవ్వటం కోసం ఎక్సర్సైజెస్ చేస్తూ ప్యారలల్గా ఒక 1.5 hour ఎవ్రీ డే మీరు ఈవెంట్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీ మెటబాలిజం అనేది చాలా హైలోకి వెళ్తుంది. మీ డే అంతా అది క్యారీ చేస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఎర్లీగా లెగవటం అనేది. ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరైనా నేనైనా స్టూడెంట్ అయినా, మన డే ఎర్లీగా స్టార్ట్ చేసామా డేలో మనకి చాలా ఎక్కువ టైం వస్తుంది మనం చేసుకోవాల్సిన పనులకి. ఎందుకంటే ఎండ్ టైం ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి. పడుకునే టైం ఒక 1/2 hour 1 hour అటు ఇటు తప్ప. ఎవ్రీడే మీరు 10 o'clock పడుకుంటారనుకోండి, హార్డ్లీ అయితే 9, 9:30, 10 అంతే. ఆ 1 hourలోనే అటు ఇటుగా జరుగుతుంది. బట్ ఎవ్రీడే మీరు 8 o'clock లేచేవాళ్ళు 5 o'clock లేవటం అలవాటు చేసుకోండి. డేలో మీకు చాలా ఎక్కువ టైం అవుతుంది. ఎక్కువ టైం వచ్చినప్పుడు ఎక్కువ పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డే బిగిన్ చేయటం చాలా ఎర్లీగా బిగిన్ చేయాలి. 5 o'clock లేచి ఈవెంట్స్ తోటి స్టార్ట్ చేయాలి. దాని తర్వాత ప్రిపరేషన్. సో ప్రిపరేషన్లో కూడా ఫ్రెండ్స్ అని చెప్పి, లేకపోతే రిలేటివ్స్ ఫంక్షన్స్ అని చెప్పి, ఇంట్లో ఫంక్షన్లని, పూజలని, పునస్కారాలని టైం వేస్ట్ చేసుకోవద్దు. సో టెంపుల్కి వెళ్ళొద్దా, చర్చికి వెళ్ళొద్దా, మాస్క్కి వెళ్ళొద్దా అనేది నేను అన్నట్లా. ఫర్ ప్లెజెన్స్, మీ మైండ్ ప్లెజెంట్గా ఉండటం కోసం మీరు వెళ్తారా వెళ్ళండి, బట్ ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. వెళ్ళిన పర్పస్ కంప్లీట్ చేసుకోవటం, మళ్ళీ వచ్చేయటం, మళ్ళీ అగైన్ ప్రిపరేషన్. అల్టిమేట్గా మీరు చదివేటటువంటి కంటెంట్, మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి మెటీరియల్, మీరు చేసేటటువంటి ప్రాక్టీస్, మీ రివిజన్, ఇవి మాత్రమే మిమ్మల్ని ఉద్యోగానికి దగ్గరికి తీసుకువెళ్తాయి. మధ్యలో ఏ ఫ్యాక్టర్స్ కూడా మీకు ఉద్యోగానికి తెచ్చుకునే ప్రాసెస్లో హెల్ప్ అవ్వవు. మైండ్ని ప్లెజెంట్గా ఉండటం కోసం, మనం సంతోషంగా ఉండటం కోసం, చదివింది అర్థం చేసుకోవటం కోసం, మన మోటివేషన్ కోసం మధ్య మధ్యలో ఏమైనా చేయాలి. ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను లోలో ఉన్నాను బాగా, ఒక ఫ్రెండ్తో మాట్లాడితే, లేదా ఒక టీచర్తో మాట్లాడితే, లేదా అమ్మతో కానీ, నాన్నతో కానీ, అక్కతో కానీ, అన్నతో కానీ మాట్లాడితే మళ్ళీ నేను మోటివేట్ అవ్వగలను అని అనిపించింది. సో అట్లాంటి టైంలో నేను పావు గంట కాదు, గంట కాదు, 1.5 hour అయినా సరే వాళ్ళతో స్పెండ్ చేసి అల్టిమేట్గా మళ్ళీ నేను రీట్రాక్లోకి రావాలి. సో దానికోసం స్పెండ్ చేయొచ్చు. అంతే తప్ప వయసు ప్రభావం వల్ల ఆపోజిట్ జెండర్ కోసం, లేదా ఫ్రెండ్ కోసమో, లేకపోతే పార్టీ కోసమో, మూవీ కోసమో ఇలాగ కాకుండా, టైం వేస్ట్ చేయకుండా
ఫోకస్ అనేది ఎప్పుడు ప్రిపరేషన్ మీద ఉండాలి. నోటిఫికేషన్ వచ్చేసింది ఆల్రెడీ, ఇంకా ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. నోటిఫికేషన్ వచ్చిందని తెలుసు కాబట్టి ప్రతి మనిషికి ఒకే టైంలో 2 పనులు ఉండటం అనేది సహజం. ఆ 2 పనులలో ప్రియారిటీ నేర్చుకోవటం అనేది మన చేతుల్లో ఉన్నది. మీ డే మీ చేతుల్లోనే ఉన్నది. ఎగ్జామ్ పెట్టబోతున్నారు, అది ఒక కామన్ ఎగ్జామ్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత మొత్తం, నిరుద్యోగ యువత, పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అందరూ కూడా అదే ఎగ్జామ్ రాస్తున్నారు. సో నీకు ఏ ఆపర్చునిటీ అయితే ఉందో మిగిలిన వాళ్ళకు కూడా అదే ఆపర్చునిటీ ఉంది. ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ప్రిపేర్ అయ్యి పరీక్ష రాసి ఉద్యోగం తెచ్చుకోవాలి అని అంటే మీరు చేసేటటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల మీకు ఉద్యోగం దూరం అవుతుంది. అదే ఎగ్జామ్ రాసి ఇంకొకరు సెలక్షన్ తెచ్చుకుంటున్నారు అంటే మీకంటే వాళ్ళు ఏదో బెటర్గా చేశారు. ఆ అవకాశాన్ని మీరు చేతులారా వేరే వాళ్ళకి దారబోయకండి. మీరు చేసేటటువంటి చిన్న చిన్న తప్పుల వల్లే మీకు రావాల్సిన ఉద్యోగం, మీ ఫ్యామిలీకి మీకు రావాల్సినటువంటి సొసైటీలో రెస్పెక్ట్, మీకు రావాల్సిన జీతభత్యాలు, మీ బ్యూటిఫుల్ కెరియర్, మీరు అంటే ఒక్క పర్సనే కాదు, ఎంటైర్ ఫ్యామిలీ, అది మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మీకు కాకుండా పోయి ఇంకొక మనిషికి వస్తుంది. సో అటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రోజులు వ్యసనాలకు దూరంగా ఉండండి. మంచి అలవాట్లు కొన్ని రోజులు మెయింటైన్ చేయండి. జీవితాంతం మెయింటైన్ చేస్తే చాలా సంతోషం. వ్యసనాలు ఏమైనా ఉంటే వాటికి దూరంగా ఉండండి. టైం వేస్ట్ అస్సలు చేయొద్దు. అది ఫ్రెండ్ అవ్వచ్చు, రిలేటివ్ అవ్వచ్చు, ఫ్యామిలీలో ఇంకొక మెంబర్ అయినా అవ్వచ్చు. ఎవరి జీవితం వాళ్ళదండి. వాళ్ళ ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి ఇద్దరు కూడా ఎవరి లైఫ్ వాళ్ళదే. కుటుంబ వ్యవస్థ, అందరం కలిసి ఉండటము, కంబైన్డ్ ఫ్యామిలీ, ఆ రోజులు ఎప్పుడు అయిపోయినాయి. సో వేరే వాళ్ళ కోసం మీ జీవితాన్ని దారబోయకండి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. బ్యూటిఫుల్ అవకాశం ఇది, మంచి అవకాశం. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెత ఉంది మనకి. ఆ అవకాశం వచ్చింది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత పోస్టులు పెంచమని ధర్నాలు చేయటం, వాళ్ళ మీద పోలీసులు కేసులు పెట్టించుకోవటం కాకుండా 7,437 పోస్టులకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ప్రిపేర్ అవ్వండి. ఆ మొదటి 7,437 మందిలో, అది డిస్ట్రిక్ట్ వైజు, జోన్ వైజు, కేటగిరీ వైజ్గా ఉన్న వాళ్ళల్లో మనం ఏం చేస్తే టాప్ మెరిట్ లిస్ట్లో ఉంటాము అనేది దృష్టిలో పెట్టుకొని, అవసరమైతే ఎక్స్పర్ట్ సలహా తీసుకొని, ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని, ఆ టాప్ మెరిట్ లిస్ట్లో ఉండటానికి మీరు చేయాల్సిన కృషి ఏంటో తెలుసుకొని దాని మీద ఫోకస్ పెడితే ఉద్యోగం వస్తే మంచి జీతంతో పాటు, మంచి భవిష్యత్తుతో పాటు సొసైటీలోను, ఫ్యామిలీలోను, ఫ్రెండ్స్లోను, రిలేటివ్స్లోను రెస్పెక్ట్ కూడా వస్తుంది. ఇప్పటి వరకు మనం వేరే వాళ్ళని చూసి మోటివేట్ అయిన మనము ఫ్యూచర్లో మనం వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా కూడా ఉండేటటువంటి అతి గొప్ప అవకాశం ఇది. అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ.